హాయ్ అండి అందరికి ఈ రోజు మన వీడియోలో తీపి గుమ్మడికాయ కూర ఎలా చేయాలో చేసి చూపెడతా ఇప్పుడు చూడండి. ఇప్పుడు గుమ్మడికాయకు లైట్ గా ఇట్లా తీసేసుకున్నాం పైన తొక్క. పాతకాలంలో అయితే మేము తీసుకునే వాళ్ళం కాదు, తొక్క ఇలాగానే వేసుకుంటాం. చాలా తొందరగా మగ్గిపోతుంది. ఇట్లా కోసేటప్పుడు గట్టిగా ఉన్న తాలింపులు అయితే తొందరగా మగ్గిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఇలా అన్ని కట్ చేసుకున్నా. తొక్క తీసుకొని చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు పొయ్యి మంట వేసి తాలింపు వేసుకున్నాం. పొయ్యి మంట వేసుకున్నాం కదా, బాండీలు పెట్టుకున్నాం పొయ్యి మీద. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం, సరిపోద్ది. పెద్ద స్పూన్తో 2 స్పూన్ల ఆయిల్, ఎందుకంటే ఆయిల్లో ఉడకాలి కాబట్టి తీపి గుమ్మడికాయ బాగుంటుంది అన్నమాట. ఆయిల్ వేడైంది కదా, తాలింపు గింజలు వేసుకున్నాం. అన్ని కలిపి పెట్టినే వేసుకున్నాం. ఇదిగో 2 ఎండుమిర్చి వేసుకున్నాం, కొద్దిగా కరివేపాకు కలుపుకుని. మేమైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవి వేయం. మేము పాతకాలంలో ఇలానే చేసుకునే వాళ్ళము. ఇప్పుడు కూడా ఇలానే చేస్తున్నాం అనమాట. ఇగో ఈ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వేసుకున్నాం. మేము పాతకాలంలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ వేసేవాళ్ళం కదా, ధనియాల పొడి అవన్నీ. మేము అలాగనే చేసుకుంటున్నాం, మేము చేసుకునే పద్ధతిలోనే. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ వేసినాం అనుకో, గుమ్మడికాయ టేస్ట్ అయిపోద్ది అన్నమాట. అవన్నీ వేస్తే ఇలా చేసుకుంటే బాగా సూపర్గా ఉంటుంది. ఇదిగో ఒక సగం స్పూన్ పసుపు వేసుకున్నాం. ఇదిగో సాల్ట్ వేసుకున్నాం, సరిపోద్ది సాల్ట్. బాగా కలుపుకున్నాం. పసుపు ఉప్పు వేసినాం కదా, ఇక సన్న మంటలో ఒక 5 నిమిషాలు మూత పెట్టి పెడదాం. మగ్గుద్ది బాగా. మూత పెట్టుకున్నాము. అప్పుడప్పుడు కలుపుకుందాం. మూత తీసుకున్నాం. అప్పుడప్పుడు ఇట్లా ఒక 5 నిమిషాలకు ఒకసారి 2 సార్లు కలుపుకుంటే ఇట్లా అడుగంటకుండా మాడిపోకుండా ఉంటుంది అన్నమాట. ఇదిగో ఇంత కారం వేసుకున్నాం, సగం స్పూన్ కారం వేసుకున్నాం. ఎందుకంటే తీపి గుమ్మడికాయలో కారం ఎక్కువ ఉంటే బాగోదు అన్నమాట. లైట్గా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇదిగో మగ్గాలి కదా, కొద్దిగా ఉడకాలి కదా, కొన్ని వాటర్ పోస్తున్నాం, సరిపోతాయి. ఇక ఎక్కువ పోయలేదు కదా, ఇక ఈ వాటర్లో ఈ కారము ఈ ఉప్పు ఈ వాటర్ వేసినాం కదా, బాగా మగ్గిపోతాయి అన్నమాట. మూత పెట్టుకున్నాం. 5 నిమిషాలకు బాగా మగ్గిపోద్ది. చూద్దాం. చూడండి, ముక్క మెత్తగా అయింది. ఇప్పుడు ఇదిగో సగం కప్పు బెల్లం వేసుకుందాం. తీపు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, అంతే. మేమైతే పాతకాలంలో కూడా ఈ బెల్లం వేసుకునే వండుకుంటాం అన్నమాట. అలా బెల్లం వేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టి దించేసుకుందాం, ఉడుకుతుంది. తీపి గుమ్మడికాయ కూర రెడీ. ఇంకా దించేసుకుందాం. బాగా బెల్లం కూడా కరిగిపోయింది. సూపర్గా ఉంటుంది. చపాతీలో కానీ పూరీలో కానీ జొన్న రొట్టెలో సొద్ద రొట్టెలో దేంట్లోనైనా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు దింపేసుకున్నాం. ఇదిగా చూడండి, సింపుల్గా పాతకాలం పద్ధతిలో వండుకున్నాం. మేము అప్పుడు వండుకునే విధానంగా మేము వండినాం అన్నమాట. ఈ గుమ్మడికాయ తీపి గుమ్మడికాయ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మా గుమ్మడికాయ కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి.